హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎండ తాపం నుంచి మొక్కలను సంరక్షించే నిజంగా ఒక మంచి ఫర్టిలైజర్ ఉందంటే అది ఇదే. తప్పనిసరిగా ఎండాకాలంలో వీక్లీ వన్స్ ఇవ్వవలసిన ఫర్టిలైజర్ ఇది. ఇవ్వడం వల్ల మొక్కలు అనేది చనిపోకుండా ఎప్పుడు కూడా వర్షాకాలంలో ఎలా ఉంటాయో అలా ఉంటాయి మొక్కలైతే. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మనకు కలబంద ఉంటుంది కదా, ఆ కలబంద కొమ్మ తీసుకోండి. ఇది నిజంగా చాలా చలువ అన్నమాట, మొక్కలకి చాలా చలువ చేస్తుంది. అంటే ఐస్ లాంటి ఫర్టిలైజర్. మనం ఎండాకాలం ఎండ తాకిడికి ఐస్ క్రీమ్స్, కూల్ వాటర్స్, ఏసీలు ఎలా వేసుకుంటామో అలాగే మొక్కకు కూడా మంచి చల్లదనాన్ని, వేడి నుంచి సంరక్షిస్తుంది అన్నమాట మొక్కకి. ఇందులో చాలా చలువ చేస్తుంది. మనం కూడా బాడీలో వేడి తగ్గడానికి కూడా తింటూ ఉంటారు. అలాగే ఇది పెసర పేస్ట్, అంటే పెసరపప్పు నానబెట్టి పేస్ట్ చేసింది. పెసర్లు కూడా చలువ అన్నమాట. ఇందులో మంచి ప్రోటీన్ కూడా ఉంటుంది. మొక్కలకి ప్రోటీన్గా పనిచేస్తుంది, అలాగే చలువ కూడా చేస్తుంది. ఎండాకాలంలో సబ్జా వాటర్ ఇవన్నీ తాగుతూ ఉంటాం కదా మనం, బాడీ హీట్ని తగ్గించుకోవడానికి. అలాగే సాయిల్ నుండి వచ్చే హీట్ మొక్కలకు హాని కలగకుండా, ఆ వేడికి మనం ఓన్లీ వాటర్ పోస్తే ఒక్కొక్కసారి ఆ వేడిని తట్టుకోలేక మొక్కలు చనిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు వీక్లీ వన్స్ ఈ వాటర్ అయితే ఇచ్చి చూడండి. నేనైతే మొదటగా ఇక్కడైతే మల్లె చెట్టుకి ఇస్తున్నాను. ప్రతి ఒక్క చెట్టుకు ఇప్పుడు మల్లెపూలే పూస్తాయి కదా, ఆ ఒక్క మొక్కకనే కాదు, అన్ని మొక్కలకు కేర్ చేయాల్సిన టైం అయితే వచ్చింది. ఇప్పటి నుండి కలబంద మొక్క అయితే ఇంట్లో ఉంటే మాత్రం రోజుకొక కొమ్మ తీసుకొని వాటర్లో అయితే వేసిన ప్రతిసారి కూడా పెసల పేస్టు ఒక 15 డేస్కి ఒక్కసారి ఇవ్వండి. ఈ అలోవెరా ఈ కొమ్మ ఏదైతే ఉందో, ఈ అలోవెరా కొమ్మ ఇది మాత్రం వీక్లీ వన్స్ ఇంకా 2-3 డేస్కు కూడా ఒకసారి ఇచ్చినా ఏం నష్టమైతే ఉండదు. ఇట్లా ఇచ్చారనుకో మొక్కలు కూడా ఎండాకాలం మంచిగా పువ్వులు అయితే పూస్తాయి. ఇది మల్లె మొక్క కూడా చాలా చాలా ఇందులో మంచి ప్రోటీన్ ఉంటుంది. మల్లెపూలు కూడా ఎక్కువగా పూస్తుంటాయి. అలాగే ప్రతి ఒక్క మొక్కని కూడా ఎండ తాకిడి నుంచి కాపాడుకోవచ్చు. ఎందుకంటే రోజంతా ఈ విపరీతమైన ఎండకి మొక్కలు ఏమవుతాయి అంటే మొత్తం కూడా వడలిపోయినట్లుంటాయి ఆ ఎండ తాకిడికి. మనము ఇలాంటి పోషకాలు ఇచ్చినప్పుడు మొక్కలు అనేది కొంచెం మంచిగా నిగనిగలాడుతూ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మన గార్డెన్లో చూడొచ్చు మొక్కలన్నీ ఎంత తాజాగా కనిపిస్తున్నాయో. ఇలా చేసుకున్న దాన్ని నేనైతే ఇంకా గార్డెన్లోకి తీసుకొచ్చేసి ఒక బకెటెడ్ వాటర్లో డైల్యూట్ చేశాను. ఈ బకెటెడ్కి ఇంకొక బకెటెడ్ వాటర్ కూడా కలిపేసి మొక్కలన్నిటికీ ఇచ్చాను. మీరు మీ దగ్గర ఎన్ని మొక్కలు ఉంటే అన్ని చేసేసుకోండి. ఇది ఎక్కువ చేసుకున్నా పర్వాలేదు. ఈరోజు ఇచ్చామనుకో మిగిలింది అనుకో రేపు కూడా ఇవ్వచ్చు. ఈరోజు ఇచ్చాం కదా రేపు ఇస్తే మొక్కకి ఏమన్నా అవుతుందా అనేది అయితే అలాంటి సందేహం ఏమి లేదు. కెమికల్తో కూడిన ఫర్టిలైజర్స్ ఇస్తేనే ప్రాబ్లం, కానీ ఇవి ఆర్గానిక్ కాబట్టి మొక్కలకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నేనైతే ఇలా అయితే అన్ని మొక్కలు కూడా చూడండి. ఇప్పుడు నాకు ఈరోజు మార్చి 11 అయినా కూడా మొక్కలు చూడండి ఎంత బాగా తాజాగా కనిపిస్తున్నాయో. ఇలా కనిపించడానికి నేను ఎప్పుడు ఏదో ఒక పోషకాలు మొక్కలకి ఇస్తూనే ఉంటాను కదా. పువ్వులు కూడా చక్కగా విపరీతంగా చాలా బాగా వస్తున్నాయి. ఈ ఎండాకాలం అంతా కూడా ఏదో ఒకటి లిక్విడ్ రూపంలో అయితే ఖచ్చితంగా వేయాలి. ఎందుకంటే వాటికి ఇప్పుడు సాలిడ్ రూపంలో తీసుకోలేవు. లిక్విడ్ రూపంలో ఇచ్చినవంటే అవి కొంచెం మంచిగా మనకు క్రాఫ్ను కూడా చక్కగా ఇస్తుంటాయి. మొక్కలు కూడా చనిపోకుండా ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు మందార మొక్కలు కూడా ఇంకా చిగుర్లు వేస్తూ, ఇక్కడ చూడండి కరివేపాకు కూడా ఎంత చక్కగా చిగుర్లు అనేది వస్తుందో. నేను రోజుకొకటి ఇస్తూనే ఉంటాను కదా, మీకు ప్రతి వీడియోలో చూపిస్తాను కదా. అన్నీ కూడా తాజాగా, అంటే మొక్కలన్నీ కూడా తాజాగా కనిపిస్తుంటాయి. ఎక్కడ ఏ మొక్క కూడా అంటే నిర్ఘాతపోయి అయితే కనపడదు నా గార్డెన్లో. ఎందుకంటే ప్రతి ఒక్క మొక్కకి చూడండి, ఇక్కడ గులాబీ మొక్క ఎంత చిగుర్లు వచ్చేసి కింద ఒక ఫ్లవర్ వచ్చింది చూసారా, చిగుర్లు చూడండి ఎంత బాగా వస్తున్నాయో. వంకాయ మొక్కలు కూడా చాలా బాగా వస్తున్నాయి. ఇంకా మళ్ళీ ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ మీరు చూడొచ్చు మొన్నటి వరకు ఎన్ని హార్వెస్ట్లు తీసుకున్నాం వంకాయ అయితే. పైన కూడా ఒక తులసి మొక్క ఉంది, ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇక్కడ ఒక మందార మొక్కని కట్ చేశాను, కొమ్మలు చాలా పెద్దగా అయినాయి అని చెప్పేసి. ఇలా అన్ని మొక్కలకు మన దోసకాయ మొక్క అయితే అదే జర్మినేట్ అయింది.
అలాగే పుదీనా మొన్ననే నేను చాలా హార్వెస్ట్ చేశాను. మళ్ళీ చిగుర్లు రావాలి మంచిగా అంటే ఇలాంటి పోషకాలు ఇవ్వాల్సిందే. మొక్క అంతా కూడా తాజాగా ఉండి ఇంకా మల్లె పువ్వులు కానీ కనకాంబరాలు కానీ ఈ సీజన్లో మనకి ఎక్కువ మల్లె పువ్వులు కనకాంబరాలే బాగా పూస్తాయి కాబట్టి తప్పకుండా మీ మల్లె మొక్కకు ఉపయోగపడుతుంది. మన గార్డెన్లో ఉన్న అన్ని మొక్కలకు ఎండ తాకిడి నుంచి కాపాడతాయి. ఒక మల్లె మొక్క అని కదా అంటే మల్లె మొక్కకు అధికంగా పువ్వులు వస్తాయి, అలాగే ఎండ తాకిడి నుంచి మొక్కల్ని సంరక్షిస్తుంది. కాబట్టి ఈ ఫర్టిలైజర్ అయితే అస్సలు స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. చాలా సింపుల్ ఫర్టిలైజర్, తప్పకుండా చేసి చూడండి. ఇది రిజల్ట్ కూడా మీరే చెప్తారు ఎంత బాగుందనేది. నిజంగా ఫర్టిలైజర్స్లో కొన్ని ముఖ్యమైన ఫర్టిలైజర్స్ ఉంటాయి, అవి ఎప్పుడు కూడా స్కిప్ చేయొద్దు. ఒక్కసారి చేసి పెట్టుకున్నాం అనుకో ఇవ్వచ్చు, 2-3 డేస్ వరకు కూడా ఇవ్వచ్చు. కాబట్టి తప్పకుండా మరొకసారి మీకైతే ఇక్కడ చూపిస్తున్నాను. అలోవెరా కొమ్మ దీన్ని తీసుకొచ్చి ఇలా వాటర్లో చిదిమేయండి. ఒకవేళ మీరు పెసలు నానబెట్టి పప్పు కానీ పెసలు కానీ నానబెట్టేంత ఓపిక లేదు అనుకుంటే మాత్రం ఇదే అలోవెరా ఈ కొమ్మ ఏదైతే ఉందో దీన్నే ఆ తొక్క తీసేసి ఎక్కువ క్వాంటిటీలో తీసేసుకొని బాగా వాటర్లో నానబెట్టి ఇందులో ప్లెయిన్ వాటర్ కాకుండా బియ్యం కడిగిన వాటర్లో కలిపేయండి. ఇంకా మీ దగ్గర టీ పొడి కానీ కొంచెం ఒక బెల్లం ముక్క అలా వేసేసి ఒక 1 అవర్ పక్కకు పెట్టివ్వండి. ఇలా చేసుకునేది ఏంటంటే ఈ పేస్ట్ నాని ఉంది కాబట్టి ఆల్రెడీ ఫర్మెంటేషన్ అయింది కాబట్టి నేను వెంటనే డైరెక్ట్ ఇచ్చాను. ఇంకా దీన్ని ఏమీ ఫర్మెంటేషన్ చేయలేదు, ఎందుకంటే పెసలు ఆల్రెడీ నాని ఉన్నాయి కాబట్టి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంత మంచి ఫర్టిలైజర్ని అయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రస్ట్ మీ ఫ్రెండ్స్, ఏదైనా బాగా ఇంప్రూవ్మెంట్ ఉందనుకో అది నేను పదే చెప్తూ ఉంటాను వ్యూవర్స్కి. ఎందుకంటే వాళ్ళు చేసుకున్నారనుకో ఇంత మంచి పువ్వులు అయితే విరగ పూస్తాయి అనేది అంటే వాళ్ళకు కూడా ఉంటుంది కదా మొక్క పూయట్లేదని చెప్పేసి. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలియజేయండి.